హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను మంగళవారం ఉదయం తీసిన వీడియో అండి. ఇక వచ్చేసి నేను వెన్నెల ఐస్ క్రీమ్ చేస్తున్నాను అండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, చికెన్ పాలు. బాండి పెట్టుకొని బాండిలో పోసుకొని బాగా కాగబెట్టుకుంటానండి. అలాగే దానిలో ఇంకా కొన్ని పాలు పక్క తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే దీనిలో ఇంకా కార్న్ఫ్లవర్ వేయాలండి. 2 చెంచాలు చూడండి, 2 చెంచాలు కార్న్ఫ్లవర్ వేసుకున్నాక ఇంకా బాగా ఉంట లేకుండా బాగా కలుపుకోవాలండి. దీనిలో చూడండి నేను వేస్తున్నాను. చూడండి ఇక్కడ 2 చెంచాలు వేని కార్న్ఫ్లవర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఉంట లేకుండా బాగా ఇంకా కలుపుకొని పెట్టుకోవాలా. చూడండి నేను ఇక్కడ ఇదే చేస్తున్నాను. చూడండి దగ్గర కూడా చూపిస్తా. చూడండి ఎంత బాగా నీట్గా ఉంట లేకుండా కలుపుకోవాలండి. ఇంకొక దిక్కు పాలు పెట్టా కాబట్టి ఇంకా పాలు కాగుతూనే ఉన్నాయి. భలే బాగుంటుందండి వెన్నెల ఐస్ క్రీమ్, సూపర్ ఉంటుంది. నేను సింపుల్గా చేసి చూపిస్తాను మీకు. ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఆ బయట కొనుక్కునే బదులు మన ఇంట్లోనే చేసుకుంటే బాగా ఎంత ఐస్ క్రీమ్ అయినా తినొచ్చు. చూడండి అట్ట పాలు బాగా కలుపుకుంటాను. కొంచెం దగ్గరికి అన్నాక నేను చక్కెర వేసుకుంటానండి. 1 కప్పు వేసుకున్నాక బాగా కలబెట్టుకుంటాను పాలు. చూడండి దగ్గర పడిపోయినాయి పాలల్లా. ఇంకా వచ్చేసి నేను కార్న్ఫ్లవర్ కలిపి పెట్టా కదండి, ఇంకా అది వేసేస్తున్నాను దీనిలో. చూడండి అంతా మొత్తం వేసేసి ఇంకా కలుపుతున్నానండి. తొందరగా దగ్గర పడిపోతుంది. కలుపుతూనే ఉండాలండి. భలే తొందర చిక్కే పడిపోతుంది. చూడండి ఎంత చిక్కే పడిపోయిందో. మొత్తం కలుపుతూనే ఉండాలండి. భలే బాగుంటుందండి టేస్ట్ మటుకు. భలే అసలు సూపర్ ఉన్నాయి. నేను తిన్నాక ఇక్కడ వయసు ఇస్తున్నాను మీకు. ఐస్ క్రీమ్ సూపర్ ఉన్నాయండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో పెట్టేసేయండి. చూడండి ఇంక అంతా బాగా కొంచెం దగ్గరికి అన్నాక నేను దింపేసి ఇంకా బాగా ఇది కొంచెం చల్లారాలండి. బాగా మనం మిర్చి గిన్నెకి వేసుకుంటాం కాబట్టి బాగా చల్లారాలా. అందుకే నేను కలుపుతూనే తొందరగా చల్లారుతుందని. ఇప్పుడు ఎండాకాలం కదండి, మనం ఇట్లా ఐస్ క్రీమ్ చేసుకొని మన ఇంట్లో మనమే తింటే భలే బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. మనం బయటి ఫుడ్ లేకుండా ఇట్లా ఇంట్లో తయారు చేసుకుంటే భలే బాగుంటుంది ఎండాకాలం. అందుకు నేను ఈ ఐస్ క్రీమే కాదులేండి, చాలా చూపిస్తాలేండి రాను ఎండాకాలంలో. మొత్తం మనకు భలే ఉంటారులేండి, అన్ని రకాల ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక వచ్చేసి ఇంకా చల్లారిపోయిందండి. నేను ఇక్కడ యాలకుల పొడి వేసుకుంటున్నాను. మామూలుగా అయితే దీనిలో వెన్నెల ఎసెన్స్ వేయాలండి. నేను 3-4 షాపులు తిరిగినా నాకేం చిక్కలేదు ఇంకా వెన్నెల ఎసెన్స్ అని. నేను దాని బదులు యాలకుల పొడి వేసుకుంటున్నా. మీకంటే వెన్నెల ఎసెన్స్ 1 చెంచా వేసుకోండి. నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇంకా వేసుకున్నాక తర్వాత మిర్చి గిన్నెలోకి వేసుకుంటున్నాను అండి. మొత్తం అంతా మిర్చి గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇంకా మనం మిర్చి గిన్నెలోకి వేసుకున్నాక మిర్చికి మటుకు కొంచెం ఆపి మిర్చి పట్టుకోవాలండి. ఎందుకంటే అది బాగా నురుగు రావాలండి. భలే బాగుంటుంది, బాగా స్మూత్గా అవుతుంది. అందుకు ముందే చెప్తున్నాను. 3-4 సార్లు బాగా ఆపి మిర్చి పట్టుకోవాలా. చూడండి మొత్తం అట్లా ఇంకా మిర్చి పట్టేట్టుకున్నాను. ఒక డబ్బాలోకి వేసేసుకుందామండి. చూడండి మీకు చూపిస్తా. చూడండి అంత బాగా ఎంత బాగా వచ్చిందో, స్మూత్గా వస్తుందండి అట్లా ఆపి మిర్చి పట్టుకుంటే ఐస్ క్రీమ్ అనేది. ఒక డబ్బాలోకి వేసేసుకుందామండి. భలే బాగుంటుందండి అసలు. మన ఇంట్లో మనం ఐస్ క్రీమ్ సింపుల్గా అండి మన ఇంట్లో మనం చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. బాగా దండి కూడా తినొచ్చు. భలే బాగుంటుందండి అసలు. భలే బాగుంది టేస్ట్ అయితే. నేను ఇక్కడ తిన్నాక వాయిస్ ఇస్తున్నాను మీకు. చూడండి మొత్తం అంతా డబ్బాలోకి వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఫ్రిడ్జ్లో అయితే 8 గంటల సేపు పెట్టాలండి. ఫ్రిడ్జ్లో వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 8 గంటలు పెట్టినాక మనం వేడి తీసుకోవాలండి. భలే బాగుంటుందండి. అప్పుడు సెట్ అవుతుంది. చూడండి తయారైపోయింది. చూడండి ఐస్ క్రీమ్ సూపర్ ఉంది. నేను చేపెట్టి తినాను గట్టిగా ఉందా లేదని, అందుకే అక్కడ అట్లా కనిపిస్తుంది. చూడండి బాగా గట్టిగా చూడండి. మనం ఒక గాజు గిన్నెలోకి తీసేసుకుందాం ఐస్ క్రీమ్. చూడండి ఎంత బాగుందో గట్టిగా. భలే బాగుందండి అస్సలు, సూపర్ ఉంది టేస్ట్ మటుకు. నాకు ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది.
చూడండి మొత్తం అట్లా తీసి పెట్టుకుందాము. ఇంకా దీనిపైన వచ్చేసి నేను ఫుటీ అవి వేసుకున్నాయండి కలర్స్. భలే బాగుందండి ఐస్ క్రీమ్ మటుకు. మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది ఏం కథ అని ఐస్ క్రీమ్ అని. సింపుల్ చేసుకోవచ్చండి మన ఇంట్లో. నేను ఇంకా ఐస్ క్రీమ్లు చేసి చూపిస్తానండి మీకు. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్ ఉంది కదండి. ఎట్టా ఉందో అంత టేస్ట్ కూడా బాగుందండి, సూపర్ ఉంది. నేను మా ఇంటికాడనే పాపకు ఎట్టించింటే ఆంటీ సూపర్ ఉంది ఆంటీ అన్నీ వచ్చి ఆ మేస్ వచ్చి సాయంత్రం వచ్చి చెప్పిపోతుంది, ఎలా చేసావు ఆంటీ బాగుంది ఐస్ క్రీమ్ అంటుంది. చూడండి నేను తిని చూపిస్తా చూడండి, చాలా బాగుందండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టేయండి. చేసి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిదండి. సింపుల్గా ఉందండి, ఏం పెద్ద లేదు. పాలు, చక్కెర, వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి, లేకపోతే యాలకుల పొడి వేసుకోండి, కార్న్ఫ్లవర్ 2 చెంచాలు అంతే. భలే బాగుందండి. అసలు నాకైతే ఇంకా మాటలు రాకుండా బాగుంది అంటున్నాను ఊకే. ఇంకా అంతే అండి మన వీడియో. మీకు నచ్చితే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.